ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. ఈ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి, కుంభరాశి వాళ్ళ శాస్త్రవాణి. తీ చిలకమ్మ తీ. ఆహా, కుంభరాశి వాళ్ళ అదృష్టం సాక్షితంగా కృష్ణ పరమాత్ముడు. కుంభరాశి వాళ్ళకి అమ్మాయికి ఎవరైనా కానీ ఈసారి కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. నిజంగానే ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈసారి ఇంటి లోపల పోయినసారి ఎన్నోసార్లు ఇంటి లోపల సంబంధం రావడం, పోవడం, కళ్యాణం చెయ్యాలి అనుకొని ఆగిపోవడం, ఇంటి లోపల కళ్యాణం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి పైసకు పైసా ఇంట్లో కూడపెట్టి ఈసారి కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయినది కూడా ఈసారి పక్కా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరుగుతుంది, కుసి మీద జరుగుతుంది. దొరికే భర్త, దొరికే భార్య చాలా మంచిగా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ కుంభరాశికి మంచి జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎందుకు కానీ ఏమన్నా బాధ ఉంటే, టెన్షన్ ఉంటే మనసులను పెట్టుకుంటారు, మనసుల్ని బాధపడతారు. మనసుల్నే అది భగవంతుడు పరమాత్ముడు విషం కంఠంలో ఎట్లా పెట్టుకున్నారో, ఏమన్నా బాధ, కష్టం, నష్టం ఉంటే మనసుల్ని పెట్టుకుంటారు. ఈ రాశి వాళ్ళు తొందరగా ఇంటి ముందర వచ్చి, పెద్దల ముందర వచ్చి చెప్పరు. అది ఎట్లా అయింది, ఇది ఎట్లా అయింది, అట్లా ఇట్లా అని మీరు చెప్పరు. ఉన్న మాట ఉన్నట్టునే మాట్లాడతారు, ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. మళ్ళీ ఒకటి ఏమిటంటే మాత్రం బాధ, కష్టం ఉంటే మనసులు పెట్టుకుంటారు. ఉన్న కుసి మాట పెద్దల ముందర చెప్తారు. అది మీ దగ్గర బాగుంది. ఈ రాశి వాళ్ళకు ఆపద సంపద చాలా చెడ్డగొచ్చింది. ఇంతవరకు కష్టాలు నష్టాలు చాలా వచ్చింది. కష్టం నష్టం రావద్దంటే ఒక పని చేయాలండి. ఇంటి లోపల పొదగల లేవాలి, సలినీలతో స్నానం చేయాలి, భగవంతుని ధ్యానం చేసి, భగవంతునికి ఇంత మీ ఇంటి కులదేవునికి దీపహారం పెట్టాలి, 5 అగరబత్తులు ముట్టించి స్వామివారికి నమస్కారం చేసి, బొట్టు నొష్టకు పెట్టుకొని నమస్కారం చేసి, బస్ భగవంతునికి దీపారం పెట్టి బొట్టు నోస్టికి పెట్టుకొని నమస్కారం చేసి మీరు బయటికి వెళ్ళండి. మీరు పోయిన పని పక్కా అవుతుంది, జరుగుతుంది, మనసు యథార్థంగా ఉంటుంది, అనుకున్న కోరిక అనుకున్నట్టు జరుగుతుంది. అలా చేయకుండా మనసులో ఏదో అనుకొని, ఏదో భగవంతులా నీదే దయ చూసుకుందామని బయటికి వెళ్ళిపోతే అది కాదు. భగవంతునికి ఒక తోడు ఉన్నట్టు ఎట్లా ఉండాలంటే, మీ మాట ఎవరైనా వింటే, మీ పక్కన ఉంటే ఏం చేస్తారు, ఈడ మంచోడు రామని పక్కకు తీసుకుంటారు. మాట వినకపోతే నీ మాట ఇంటలోరా పక్కకు జరుగుమని దూరం చెప్పేస్తారు. అదే భగవంతుని ధ్యానంలో ఉంటే ఈడు నా భక్తుడమని భగవంతుడి దగ్గర తీసుకుంటాడు. అదే భగవంతుని ధ్యానంలో ఉండకపోతే ఈడు నా ధ్యానంలో లేడరా ఏదేదో మాట్లాడుతుండే, ఇది కరెక్ట్ కాదమని భగవంతుడు దూరం జరిగిపిస్తాడు. భగవంతుడి దగ్గర ఉండాలి తప్ప భగవంతుడికి దూరం ఉండవద్దు, అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఈసారి మాత్రం కుంభరాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచన. ఈ దేశం కాక వేరే దేశం పోయిన వాళ్ళకి విదేశీ ప్రయాణం పోయి ఆ దేశం లోపల పోయి ఏదేదో 190 పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొన్ని పనులు సాగియాలి, జాబే చేయాలి, లేకపోతే బిజినెసే చేయాలి, లేకపోతే చదవాలి, డాక్టర్ చదువు, ఏదో అన్నిట్లో బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏమిటంటే మాత్రం పోయిన పని సాగించుకో రావాలనేది ఆలోచన మీ దగ్గర చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళిన వాళ్ళు ఏదైతే మీరు సీటు మీద కూర్చోాలనుకుంటారో, ఏదైతే మీరు జాబ్ అనుకుని కూర్చుంటారో, ఇంతవరకు ఖాళీ అనొచ్చు, దగ్గరకు వచ్చి దూరం కావడం కాకపోవడం, ఈ దేశం కాక వేరే దేశం పోయిన వాళ్ళకి జాబ్ గురించి అనుకుంటున్నా, బిజినెస్ గురించి అనుకుంటున్నా, అది పక్క అవుతుంది, తడమని అవుతుంది, జరుగుతుంది. మళ్ళీ ఒక మాట ఏముందంటే మాత్రం కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది, కానీ అది ఏం పని చేస్తలేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎక్కడ పోయి అక్కడనే పోతున్నారు, ఏదో చేస్తుంటూ ఏదో జరుగుతుంది తప్ప అనుకున్నది మాత్రం అనుకున్నట్టు జరగటం లేదు. ఈ కుంభరాశి వాళ్ళకి దారిద్ర్య గడియ ఇంతవరకు మస్తు సతా ఇచ్చింది. కొన్ని రోజులు కష్టపడ్డారు, నష్టపోయారు, బాధపడ్డారు, నష్టపోయిండ్రు. ఇప్పటికైతే ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. నిదానం, తొందర మాత్రం వద్దు. ఇంటి లోపల కొంత పరిస్థితి కూడా బాలేదు, ఎట వచ్చినా అటే పోతుంది. ఏదో చేయాలనుకుంటే ఏదో జరుగుతుంది. మనసు లోపల చాలా అనుకుంటున్నారు, చాలా చేయాలనుకుంటున్నారు, ఏదేదో చేయాలనుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా సుధరాయించలేదు. మొదటికి మెయిన్ మీకు ఏం లేదంటే మనసు శాంతం ఉండటం లేదు. ఎట్లాయే ఏమాయే, ముందర మా జీవితం ఎట్లా నడుస్తుందో, ఏమవుతుందో, ఎట్లా, ఇదంతా టెన్షన్ ఎందుకు, తొందరపడకండి. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం సోమరిపోతం కొంచెం ఎక్కువ, అలా పడకండి. ఎందు గురించి అంటే
పనికి మని మంచిగా పొద్దుగల లేస్తారు, ఏదో పని చేయాలని తయారవుతారు, ఏదో చేస్తారు, రెడీగా అవుతారు, మళ్ళీ తర్వాత ఏమని అనుకుంటారు. కానీ ఇక సరేలే ఇవాళ పోతే మా కడుపు ఏం నిండుతుంది, ఇవాళ పోతే అవుతుందా, ఇవాళ వద్దు రేపు పోదాం, ఎల్లుండి పోదాం, రేపు పోదాం అని రేపటి మీద దొబ్బుతారు. కానీ ఇవాళ పని మానిపించుకుంటారు, రేపటి పనికి ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదు కదా. మళ్ళొకటి, మీరు చేయాలనుకునే ఉద్దేశం కరెక్ట్ ఉంటుంది, కోపం తాపం కసి బీసి చాలా బాగుంటుంది. మీరు కష్టం చేయకపోతే ఇంట్లో కుండ నడవదు. ఏదైనా కానీ, ఎంతటి ఉన్నవాళ్ళైనా కానీ, ఎంత పేదవాళ్ళైనా కానీ, ఎంత ఉన్నవాళ్ళైనా కానీ చేసే కష్టం చేస్తూ ఉంటే అది నడిచే గాసం నడుస్తూనే ఉంటుంది. కష్టం చేయకుండా కూర్చొని తింటే కొండలే పిండై కరుగుతాయి. మీరు ఎంత కష్టం చేసి ఎంత సంపాదించి పెట్టినా కూర్చొని తింటే ఉన్నదంతా సరే కరిగిపోతుంది, ఉండదు, బరకత ఉండదు, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది. కష్టానికి భయపడకుండా, రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం చేస్తూనే ఉండండి, మీరు చేసే ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీరు ఆ భగవంతుని మీద ధ్యానం పెట్టి మీరు చేసే కష్టం చేయండి. మీకు గ్యారంటీగా అంత లేకపోతే ఇంత లేకపోతే ఇంకా కొంతన్నా అవుతుంది. అది ఏం కష్టం చేయకపోతే కాదు. అన్నిటికన్నా నచ్చని మాట భగవంతునికి, కష్టం చేయకుండా ఇంట్లో తిని పనుకుంటే అది కరెక్ట్ కాదు, అది రాదు, ఎక్కడికి వెళ్ళి రాదు. అది అలాంటి పని చేయకండి, అది కరెక్ట్ కాదు. చూడండి, భార్యాభర్తల బంధం బాగుంటుంది. మళ్ళొకటి, అనుమానం స్థితి ఉండవద్దు. భార్య మీద అనుమానం భర్త, భర్త మీద అనుమానం భార్య, అది కరెక్ట్ కాదు. అలాంటి అనుమానాలు ఉంటే కొండలే పిండి అయిపోతుంది. మీరు ఇంతవరకు కొట్లాడినరో, నష్టపోయినరో, కష్టపోయినరో, కోర్టు కేసు దాకా ఇంతవరకు పోయినరు. అమ్మాయి గుణం నీకు అర్థం కాక, అబ్బాయి గుణం నీకు అర్థం కాక, ఒకరి గుణం ఒకరు అర్థం కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళు ఇల్లు పక్కకున్న వాళ్ళు ఇల్లు వచ్చి బుద్ధి చెప్పి అది కాదురా, అది కాదమ్మా, మీరు చేసేది తప్పు, మీ భార్యాభర్తల నడమ 190 ఉంటాయి, మీరు తొందరపడకండి అని మీకు ఎంత బుద్ధి చెప్పినా కానీ మీ మతికి పట్టకపోవడం, ఒకరి మాట వినకపోవడం. మనం ఆడికే వెళ్తాం, నేను ఈడికే వెళ్తా, ఈమె వద్దు, ఈయన వద్దు, ఆయన వద్దని నీవు, ఈమె వద్దని ఆయన, అది కరెక్ట్ కాదు కదా. పెద్దలు ఒప్పి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఎంతో ఒక పవిత్రంగా చేసిన తర్వాత ముందు కళ్యాణం, ముందు చేసిన పెళ్లి కరెక్ట్. ఆ పెళ్లికి వద్దుమని, ఆయనకు వద్దుమని మీరు ఏరే చేసుకుంటామంటే ఆ తర్వాత వచ్చే కష్టం వేరు, బాధపడేది చాలా వేరు, ఇంకా కష్టపడేది ఇంకా వేరు. మొదటికి ఫస్ట్ కళ్యాణంకి చాలా యాల్యూ ఉంటుంది, సెకండ్ కళ్యాణం చేసుకున్న వాళ్ళకి అస్సలు యాల్యూ ఉండదు. ఇదేం చొక్కం, అది ఏమైందో అటు ఇటు 12 అనుమాన స్థితి. నేను చెప్పేది నిజం, జీవితంలో మీరు తలుస్తున్న మాట, నేను చెప్పేది నిజం. మీకు బాధ కలగొచ్చు నేను చెప్పిన మాటగా, నేను చెప్పేది నిజం చెప్తున్నాం. మొదటి కళ్యాణం చాలా మంచిగా పవిత్రంగా కలిసి వస్తారు. రాముడు సీత లేక, రాముడు సీతమ్మ లేనప్పుడు రామునికి పెళ్లి చేసుకోమన్నారు, ఎందుకు చేసుకోలేరు? అది కరెక్ట్ కాదు. అది దేవుల గుడుక ఒక పద్ధతి మీద నడుచుంటుంది, మీరు గుడుక ఒక పద్ధతి మీద నడిస్తే చాలా బాగుంటుంది. అలాగే చేయండి. ఏరే కళ్యాణం చేసుకోవడం, ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి వద్దు అనుకోవడం చాలా కష్టం, మీరు చాలా బాధపడతారు. ఏడపోయిందో ఆనే ఎత్కాలన్నారు పెద్దలు. ఏడైతే కొట్లాడ పుట్టిందో మళ్ళీ అదే సంసారం, అదే నింపుకొని చాలా నడవండి, చాలా బాగుంటుంది. ఒక భార్యకు ఒక భర్త మోసం చేయవద్దు, ఒక భర్తకు ఒక భార్య మోసం చేయవద్దు. అన్నిటికన్నా మీరు మోసాలు దగాలు చేస్తే మీ మనసుకు మంచిగా అనిపించవచ్చు, ఆయనకు మంచిగా అనిపించేది. ఆయన బాగా చూస్తూ ఉంటాడు, నీ చేసిన పాపం, నీ చేసిన పుణ్యం నీ నెత్తి కింద రాత్రి పనుకునేటప్పుడు ఇంత మెత్త తీసుకుని పనుకుంటారు, అదే పాపం పుణ్యం. మనం చేసిన పాపం పుణ్యం అదే ఉంటుంది, కింద తల కింద ఒక దిండు తీసుకొని పనుకుంటాం, అది పాపం పుణ్యం భగవంతుడు అందులోనే పెడతాడు. చేసిన పాపం అప్పునే వస్తుంది, చేసిన పుణ్యం అప్పుని తెలుస్తుంది. అలా చేయకండి. మోసం చేయడం భగవంతునికి నచ్చదు, కానీ తప్పు చేస్తే మానవులకే నచ్చదు. భగవంతుడు కాక మానవులకే మీరు తప్పు చేసి, నేను తప్పు చేసినానో అదే ఇదే మరి తప్పు చేసి కూడా ఉల్టా పల్టా మాట్లాడితే నచ్చదు. తప్పు చేసి బజారు కూర్చుంటే కూడా వాళ్ళకు నచ్చదు, ఇళ్ళకు నచ్చదు. మీరు చాలా తప్పులు పడతారు, మోసపోతారు. అది చేయకండి. తప్పు చేస్తే ఎవరికి నచ్చదు, తప్పుల పని చేయవద్దు. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంది. తెలివి ఉండి గుడక బురదల పడ్డట్టే పని చేస్తుండ్రు. రెండోది ఏమిటిది, ఇంట్లో గుడక అంత కరెక్ట్ లేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఇంట్లో సరిగా నడుస్తలేదు, ఏదేదో పనులు ఆగిపోయి ఉన్నాయి, ఏదేదో చేయాలనుకుంటున్నారు, జరుగుతలేదు. ఈసారి జరుగుతుంది, తొందరపడకండి, నిదానం చేయండి. సరి గవ్వలేదు. ఓం నమ శివాయ. ఈ గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది. ఈ గురునికి మంచి స్థానంలో ఉన్నాడు, శని గుడిక మంచి స్థానంలో ఉన్నది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. మంచి చేస్తే మంచి అవుతుంది. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఇంక ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.